బ్యాక్ టు న్యూస్. ఏపీలో చంద్రబాబు అవినీతి పాలన పరాకాష్ఠకు చేరిందని వైసీపీ మాజీ ఎంపీలు ఆరోపించారు. చంద్రబాబు పాలనపై అవినీతి చక్రవర్తి పేరుతో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇప్పటికే ఈ పుస్తకాన్ని శ్రీకాకుళం జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ ఆవిష్కరించారు. అయితే వైసీపీ మాజీ ఎంపీలు ఇంగ్లీష్లోకి అనువదించిన పుస్తకాన్ని ఢిల్లీలో ఆవిష్కరణ చేశారు. చంద్రబాబు అవినీతిపై జాతీయ స్థాయిలో తెలియజేసేందుకే ఈ బుక్ రిలీజ్ చేశామని వైసీపీ మాజీ ఎంపీలు తెలిపారు. ఎక్కడి నుంచి అంటే అమరావతి రాజధాని నిర్మాణం నుంచి పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి ఏ ప్రాజెక్టుని మనం చేపట్టినా కేవలం దోచుకోవటానికే కానీ రాష్ట్ర ప్రజల కోసం కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి కాదనేది ఈ పుస్తకంలో పొందుపరిచిన అంశాలే. అన్నిట్లో కూడా క్లియర్గా అందులో మేము ఒక్కొక్క ప్రాజెక్టులో ఏ విధంగా అవినీతి జరిగింది, ఆఖరికి రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందంటే మురుగుదొడ్ల నిర్మాణంలో కూడా స్వచ్ఛ భారత్ అభిమాని కింద మురుగుదొడ్ల నిర్మాణంలో కూడా సుమారుగా 500 నుంచి 600 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటే ముఖ్యమంత్రి స్థాయి నుంచి గ్రామంలో జన్మభూమి కమిటీలను పెట్టి తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి గత 4 సంవత్సరాల్లో ఏ విధంగా దోచుకున్నారు అనే దానికి ఈ పుస్తకంలో పొందుపరిచిన అంశాలే నిదర్శనం. ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అది యాదృచ్ఛికమో ఏమో కానీ ఆ ఎంపరర్, ఆ చక్రవర్తి, మహాచక్రవర్తి ఈరోజు రాజధానికి వస్తూ ఉన్నారు. ఆయన వచ్చేటటువంటిది ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయాలన్నటువంటి ఉద్దేశంతో వస్తున్నానని పైకి చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ దగ్గర, పారిశ్రామికవేత్తల దగ్గర పొలిటికల్ డొనేషన్స్ తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో తను అక్రమంగా ఆర్జించినటువంటి 6 లక్షల కోట్ల రూపాయలు చాలక వివిధ సంస్థల్లో విదేశాల్లో ఇన్వెస్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇంకా డబ్బులు దండుకోవాలన్నటువంటి పేరాశతో ఈరోజు ఆయన ఢిల్లీకి రావడం జరుగుతూ ఉంది. చాలామంది ఇండస్ట్రియలిస్టులు మీట్ అవుతారు ఇక్కడ. ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అవినీతికి ఆలవాలమైందన్నటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు. మీరు నన్ను చాలామంది ఒక ప్రశ్న అడిగారు, మీరు 6 లక్షల పైచిలుకు కోట్లు ఎలా చెప్తారు, బడ్జెట్ మాత్రం ఇంత, బడ్జెట్ 1,20,000 1,40,000 కోట్లు ఉండగా సంవత్సరానికి. ప్రాజెక్టులు, నీటిపారుదల ప్రాజెక్టులు తాకట్టు పెట్టి తీసుకొచ్చినటువంటి డబ్బు కానీ, ఈయన ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ వీటికి ఒక రికార్డే లేదు. 6 లక్షల కోట్లు కాదు కదా తను తెచ్చిన. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి, ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరుడి పైన స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం 40 నుంచి 50 వేల రూపాయలు తలపైన అప్పు ఉన్నప్పటికీ కూడా ప్రతి వ్యక్తికి నిజానికి అన్ని అప్పులు ఈ కార్పొరేషన్స్, కార్పొరేట్ వ్యవస్థలు, మిగతా అన్నిటిలో చేసినటువంటి అప్పులన్నీ కూడా తీసుకుంటే బహుశా దానికి 2 ఉంటుందేమో. ఇది చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఘనకార్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 4.5 సంవత్సరం నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఏ విధంగా దోపిడీ చేసి అన్ని వ్యవస్థల్ని కేవలం దోచుకోవటానికి అవినీతిమయం చేసిన పరిస్థితి ఏ విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉందో అవన్నీ ఈ ఎంపరర్ ఆఫ్ కరప్షన్, అవినీతి చక్రవర్తి పుస్తకంలో పొందుపరచబడింది. ఈ విధంగా లోగడ కూడా మేము పుస్తకం రిలీజ్ చేసాం. 2 సంవత్సరాల పాలన, 2.5 సంవత్సరాల పాలన తర్వాత, ఇది ఇప్పుడు 4.5 సంవత్సరాల తర్వాత మొత్తం ఎక్కడి నుంచి అంటే అమరావతి రాజధాని నిర్మాణం నుంచి పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి ఏ ప్రాజెక్టుని మనం చేపట్టినా కేవలం దోచుకోవటానికే కానీ రాష్ట్ర ప్రజల కోసం కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి కాదనేది ఈ పుస్తకంలో పొందుపరిచిన అంశాలే.